ఒకవేళ సూర్యుడు అకస్మాత్తుగా మాయమైతే అది జరిగినా మనకు ఏమీ తెలీదు కనీసం 8 నిమిషాల వరకు. ఎందుకంటే సూర్యకాంతి భూమికి చేరడానికి అంత సమయం పడుతుంది. అయితే ఆ 8వ నిమిషానికి ఆకాశమంతా నల్లగా మారుతుంది. సూర్యుని వేడి ఆధారంగా నడిచే సముద్ర ప్రవాహాలు పూర్తిగా ఆగిపోతాయి. పిచ్చి పిచ్చిగా పిలిపించే గాలులు అవి కూడా మౌనంగా మారతాయి. ప్రపంచం మొత్తంగా నిశ్శబ్దం, నిశ్శూన్యం. సూర్యుడి తాపం లేకుండా వారం రోజుల్లోనే ఉష్ణోగ్రతలు వేగంగా పడిపోతాయి. భూమి మొత్తం 0 డిగ్రీల కన్నా తక్కువ ఉష్ణోగ్రతలోకి జారుతుంది. ఇంతవరకు సూర్యుని ఆకర్షణ బలానికి బానిసగా ఉన్న భూమి ఇప్పుడు ఆ బలానికి దూరమై ఆకాశం లేని అంతరిక్షంలోకి వేల మైళ్ల వేగంతో జారిపోతుంది. ఒకే మాటలో చెప్పాలంటే సూర్యుడి లేకుండా భూమికి జీవితం అనే మాట ఉండదు. ఇప్పుడు వినండి, ఇది అల్లాహ్ చెప్పిన విషయం. 1400 సంవత్సరాల క్రితం అల్లాహ్ యొక్క శక్తిని ఖురాన్లో పేర్కొన్నారు. చంద్రుడు, సూర్యుడు, రాత్రి మరియు పగలు అన్నీ అల్లాహ్ ఆజ్ఞకు లోబడి ఉన్నవి. ఖురాన్ సూరా అంబియా 21:33. మనం అర్థం చేసుకోవాలి, మన కోసం సూర్యుని ఈ స్థితిలో ఉంచడం అల్లాహ్ యొక్క శక్తి మాత్రమే కాదు, ఆయన కరుణ కూడా.